హాయ్ అండి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా! వర్షాకాలంలోనో సాయంకాలం ఇలాంటి మిర్చి బజ్జీ చేసుకొని తినండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఘాటు ఘాటుగా, కారం కారంగా టేస్టీ సూపర్‌గా ఉంటుంది. సో, అలాంటి మిర్చి బజ్జీ చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. దానికోసమనే నేను ఇక్కడ కర్ణాటకలో బజ్జీ మెంచినకాయ అంటారు. అంటే బజ్జీ మిరపకాయలు అంటారు. దాన్ని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని మధ్యన కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న గింజలన్నీ విత్తనాలన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి. అది ఉంటే కొంచెం కారం అనిపిస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తినలేరు కాబట్టి ఆ గింజలు తీసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే గింజలు లేకుండా ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ పిండి కోసమని 1 కప్పు శనగపిండి, 5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా ఉంటుంది బజ్జీలు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఫ్లేవర్ బాగుంటుందండి. గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా 1/4 టేబుల్ స్పూన్ వేసుకుని వాము గింజలు 1/2 టేబుల్ స్పూన్ ఇలా చేయిలోనే రబ్ చేసుకుని వేసుకుంటే గ్యాస్ట్రిక్ ఉండదు, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత సన్నం కట్ చేసిన కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఎక్కువ గట్టిగా ఉండకూడదు. దోశ బ్యాటర్ తెలుసు కదా, అలాగే ఉంటే చాలండి. నీరు కొంచెం కొంచెం వేసుకొని మనం దోశ బ్యాటర్ ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు డౌట్ లాగా ఉంటే ఒక వేను ముంచుకొని కోటింగ్ బాగా అంటుతుందంటే ఓకేనండి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసమని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని చాపర్లో వేసుకొని కట్ చేసుకుంటే సన్నంగా కట్ అవుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ తురుముకొని పెట్టుకుందాం. ఒక బౌల్లో సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ కారము 1/2 టేబుల్ స్పూన్ అండి, గుర్తుపెట్టుకోండి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసి నిమ్మకాయ ఒక అరముక్క పిండుకోవాలి. పులుపు ఉంటే బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు బాగా పట్టినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 1/2 లీటర్ నూనె వేడి చేసుకున్నానండి. ఆ బ్యాటర్ని ఇలా ఒక గ్లాస్లో వేసుకున్నాను. అప్పుడు మనకి కోటింగ్ అనేది బాగా అంటుతుంది. బౌల్లో పెడితే అంత కోటింగ్ అంటదు. ఇలా గ్లాస్లో వేసుకున్నామంటే కోటింగ్ అనేది నీట్గా బాగా అంటుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనకి చూడండి ఎలా బజ్జీలు ఎలా ప్రిపేర్ అయిపోయింది కదా. దీన్ని మనం ఆపరేషన్ బజ్జీ అన్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. ఇలాగ మిరపకాయలని మధ్యన కట్ చేసుకొని మనము అప్పుడే కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు, కారము, నిమ్మకాయ పులుపు అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసుకొని ఇలా ఒక ప్లేట్లో రెడీ చేసుకుని పెట్టి పక్కనే వేడివేడి మసాలా టీ పెట్టుకొని ఫ్యామిలీ మొత్తం బాల్కనీలో కూర్చొని ఆపరేషన్ బజ్జీ తింటూ వేడివేడి చాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్, మీ సుశాంతి. ఓకేనా, అందరికీ బాయ్.